ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము మసాలా చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఇక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ అన్ని పోయాక కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో నేను ఇక్కడ కర్రీకి కావాల్సినంత సాల్ట్ని ఇక్కడ వేసేస్తున్నానండి. సో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానండి. సో మీకు సాల్ట్ అనేది మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకొక 1 స్పూన్ కూడా యాడ్ చేశాను నేను. సో ఓవరాల్గా ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తాను. పెద్ద టీ స్పూన్తో తీసుకున్నప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అవుతుందండి. అంత కర్డ్ యాడ్ చేశాను. 1/2 కప్పు వరకు రా మిల్క్ని యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టాలి. దీనివల్ల ఏంటంటే మనం ఏదో కుదిరితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు. అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాలా కారం అయితే ఎంత ఉందో వెంటనే ప్రతి పీస్కి బాగా పట్టేసి మనం కర్రీ అయిపోయాకైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మిక్స్ చేసుకొని బాగా పట్టించండి. ఇంకా మీకు బాగా మసాలా కావాలి అనుకుంటే కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసి పక్కన పెట్టేయచ్చు. సో ఒక 1-2 అవర్స్ వరకు పక్కన పెట్టేసేయండి. నేను ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను. గీ కొంచెం ఇప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 4-5 లవంగాలు, ఇలాచీ పీస్ బాగా దంచేసుకుంటే వేసుకోండి. నేను కొంచెం చేతితో నలిపేసి వేసుకుంటున్నాను. 4 ఇలాచీ వేసేసుకున్నాక కొంచెం లైట్గా అలా ఒకసారి సాట్ చేద్దాం. ఇప్పుడు సాజీరా వేస్తున్నానండి. ఒక సినిమన్ స్టిక్, దాల్చిన చెక్క వేస్తున్నాను. సో ఇలా మసాలాన్ని యాడ్ చేశాక ఒకసారి అలా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ తీసుకొని ఒకసారి అలా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనిద్దామండి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం జస్ట్ అలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నానండి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టి వదిలేస్తే ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి మనకు ఆనియన్ ఆల్మోస్ట్ కొంచెం ఇంకొక 2 సెకండ్స్ పెట్టేస్తే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తారు చూసి. సో నేను ఇక్కడ ఆనియన్ మొత్తం సాఫ్ట్ అయిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అక్కడ మనము కారం పేస్ట్ వేసి పెట్టాం కదా, కారం ఉప్పు మసాలాస్ అన్ని చికెన్లో, అక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఒకసారి సాట్ చేస్తున్నాను. బాగా ఒకసారి కలిపేసేయండి. సో పచ్చి వాసన పోయేంత వరకు మనం అలా వేగనిద్దాం. ఇలా ఒకసారి వేగాక మిక్స్ చేసుకోండి. ఒకసారి ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టి వదిలేద్దామండి. ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత ఒకసారి చూడండి ఆల్మోస్ట్ మనకి దగ్గర పడింది, చాలా సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఒక 2 రెడ్ చిల్లీస్ ఎండు మిర్చిని యాడ్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం కర్రీ లీవ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఒక 5-6 కర్రీ లీవ్స్ సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక మనం ఇక చికెన్ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నేను చికెన్ని ఆల్మోస్ట్గా 1.5 అవర్ వరకు అలా పక్కన పెట్టేశానండి స్పైసెస్ యాడ్ చేసుకొని. సో ఇప్పుడు ఒక 4-5 వరకు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు బాగా స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంటే
ఇష్టపడారు అంటే ఎక్కువగానే స్పైసెస్ని యాడ్ చేసుకోండి. సో ఇలాంటి టైంలో బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఇంట్లోనే రుచికరంగా రెస్టారెంట్ స్టైల్లో కానీ మనకు నచ్చిన స్టైల్లో పిల్లలకు వండి పెట్టచ్చండి. సో ఇక్కడ కొంచెం మన రెసిపీకి వచ్చేసరికి కొంచెం లైట్గా నేను మా కిచెన్ గార్డెన్ నుంచి పుదీనా కట్ చేసుకొని లైట్గా కొంచెం పుదీనాతో ఇప్పుడు పుదీనా ఈ టైంలో వేసుకోండి. ఆ పుదీనా అనేది ఆయిల్లో కొంచెం మగ్గాక బాగుంటుంది కదా. సో నేను చికెన్ మటన్ ఎప్పుడు చేసినా కూడా కొంచెం పుదీనా అనమాట ఖచ్చితంగా యాడ్ చేస్తాను. దానివల్ల వచ్చే స్మెల్ కానివ్వండి, ఆయిల్లో మగ్గ దాని వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే పెద్ద మెంతం కూడా లైట్గా కొంచెం అనమాట పెద్ద మెంతం కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర పెద్ద మెంతం నేను యూజ్ చేశాను, కిచెన్ గార్డెన్లో లేదు. చెప్పాను కదా నా వీడియో చెప్తుంటే ఆల్మోస్ట్ గ్రీన్ లీవ్స్ మాత్రం హైదరాబాద్లో ఉన్న ఎస్పెషల్లీ మన కిచెన్ గార్డెన్లో స్పెషల్గా చేసుకుంటేనే బెటర్, పెంచుకుంటేనే బెటర్ నా ఉద్దేశం అండి. సో ఇక్కడ కొంచెం లైట్ ఆల్రెడీ మనం పసుపు వేసాం కాబట్టి చాలా చూసి వేసుకోండి. ఇక్కడ పసుపు మనం ఆల్రెడీ మనం అక్కడ చికెన్లో వేసాం కదా, మళ్ళీ అక్కడ వేసుకున్నాక ఇక్కడ వేసుకునే అవసరం లేదు. బట్ ఈ టైంలో నెసరీ కాబట్టి నేను లైట్గా యాడ్ చేశాను. లేకపోతే ఇక్కడ మనం పసుపు వేసినా పర్వాలేదండి. బికాస్ ఇక్కడ చికెన్లో మనం ఫర్మెంట్ చేసేటప్పుడు అన్నీ నీసెస్ పెట్టేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ పర్లేదు. జస్ట్ అలా ఒకసారి సాల్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. సో ఇలా మగ్గాక ఇప్పుడు మనము 1 అవర్ కానీ 2 అవర్స్కి నానబెట్టిన దాన్ని మనం వేసేసుకుందాం. కుదిరితే కొంచెం కర్డ్ ఇంకా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. చూసారా ఇక్కడే మనకు బాగా మగ్గినట్టు అయ్యాక చాలా వాటర్ ఊడుతాయండి నాన్ వెజ్లో నుంచి, ఎస్పెషల్ చికెన్లో నుంచి అయితే ఎప్పుడైనా పెట్టినప్పుడు ఇక్కడ మనం ఉడికించేటప్పుడు వచ్చే వాటర్ కన్నా ఇక్కడ ఉన్న వాటర్ పాలు పెరిగి వేసాం కాబట్టి కొంచెం గ్రేవీ వస్తుందన్నమాట. సో మనకు రెస్టారెంట్లో గ్రేవీగా ఉంటుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా పాలు పెరిగి వేసే కొంచెంసేపు పెట్టాక చేస్తారు. దట్ ఇప్పుడు మనకి చికెన్లో నుంచి కూడా వాటర్ బాగా ఊడుతుంది కదా, అది కూడా మనకు సరిపోతుంది. మీరు చూస్తారు కదా వీడియో. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. ఒకసారి వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మసాలా మనం వేసిన పుదీనా కానివ్వండి, ఆయిల్లో ఈ చికెన్ ఉప్పు కారం పట్టించాం కదా మనం చికెన్కి, అది మొత్తం ఆయిల్లో బాగా మగ్గే వరకు కొంచెం అలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ లిడ్ పెట్టి వేసి మళ్ళీ మధ్యలో ఒకసారి కుక్ చేస్తూ ఉండండి. సో దానివల్ల పీస్ అన్నీ కూడా బాగా మగ్గేసి పీసెస్ బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో అందుకని అలా స్ట్రీట్ చేస్తుండండి. ఇప్పుడు నేను మసాలా మొత్తం మనం వేసినంత ఆయిల్లో బాగా మగ్గడానికి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి మీకు అక్కడ కొంచెం స్పైసెస్ కానివ్వండి, ఉప్పు కారం కానివ్వండి తక్కువ అయింది అనిపిస్తే ఇక్కడ మనము ఆయిల్ వేసి మిక్స్ చేసేటప్పుడు ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పట్టించండి. ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా పట్టించేసేయండి. ఇక్కడ పట్టించేసి మనం లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను అంతా మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టేద్దాం. కానీ అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేస్తున్న మాత్రం మర్చిపోకండి. చూసారా ఆయిల్లో దాంట్లో నుంచి అసలు ఎంతగా వాటర్ ఊరాయో. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఒక 2 టమాటోస్ని నేను ప్యూరీలాగా చేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని వేసేస్తున్నాను. ఆ పల్ప్ని టమాటా ప్యూరీ మనకు ఒక 2 మీడియం సైజ్ మరి ఎక్కువ కూడా తీసుకోనండి ఇక్కడ. బికాజ్ ఎందుకంటే కొంచెం స్వీట్గా అయిపోతుంది, కొంచెం లైట్గా ఆ ఫ్లేవర్ పోతుందని చెప్పేసి నేను కొంచెం టమాటా ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమో తెలుసు కదా మీకు కొంచెం తీగా అనిపిస్తుంది. సో అందుకని తక్కువగా యాడ్ చేస్తాను నేను. ఇక్కడ మాత్రం మసాలాస్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఉంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకొని, చికెన్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి. ఈ 3 మసాలాస్ బాగా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఒకసారి. అంతా వేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం. చూసారు ఆల్మోస్ట్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు చికెన్ పీసెస్ అనేవి ఉప్పు కానీ బాగా పట్టేసుకున్నాయి కాబట్టి
త్వరగానే అయిపోతుంది కూడా, మగ్గడానికి కూడా టైం ఎక్కువ పట్టదు. సో ఇదంతా నేను ప్రాసెస్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు మసాలా చేశాక మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో, తక్కువ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టడానికి ట్రై చేయండి. చూసారా వాటర్ ఎంతగా ఉడింది అసలు. సో ఇప్పుడు మసాలాస్ అన్నీ యాడ్ చేశాక గ్రేవీ మొత్తం ఎంత, మనం ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసాం కాబట్టి ఆ మసాలాస్ టమాటో ప్యూరీ మొత్తం బాగా మగ్గిపోయి ఆ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చూసారు కదా, మీకు మిక్స్ చేస్తుంటే తెలిసిపోతుంది. సో ఆ కొంచెం వాటరీనెస్ ఉన్నది కూడా మొత్తం పోతుంది అనమాట. ఇప్పుడు మీరు పెట్టేసాను మొత్తం చిక్కబడిపోతుంది. సో ఇప్పుడు పెట్టి ఒక 2 minutes అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. ఒక 2 minutes అయితే మళ్ళీ మిక్స్ చేస్తూ ఉంటున్నాను నేను. అప్పుడు 2 minutesకి ఒకసారి ధనియా పౌడర్ ఒకసారి ఓవరాల్గా 2 minutes మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్గా ఓపెన్ చేసి చూద్దాం లేదా. చూసారు కదా ఎంత చిక్కబడిపోయినా గ్రేవీ. చూడండి ఒకసారి ఇది బగారా రైస్ కానివ్వండి ఎంత టేస్టీగా ఉంటుందంటే, స్పెషల్గా బగారా రైస్కి చాలా చాలా బాగుంటుంది కదా. చూడండి సో పీసెస్ కూడా చాలా ఈజీగా, స్పూన్ ఇలా అన్నీ చూసుకొని అసలు ఈజీగా బ్రేక్ అయిపోయింది, చాలా బాగా ఉడికింది. సో ఫైనల్గా నేను గార్నిష్ చేస్తున్నాను కొరియండర్తో. ఇక్కడ నేను కొత్తిమీరని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం పోయింది. సో నేను ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని లైట్గా అక్కడక్కడ మంచి కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇంకొకసారి సో కొత్తిమీర పుదీనా ఇది అనేది పెద్ద మెంతం కొంచెంగా వేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్కి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మటన్ చేసేటప్పుడు కూడా పుదీనా ఎప్పుడు మర్చిపోవద్దు. దాంట్లో కూడా పుదీనాని వేసడం వల్ల కూడా చాలా చాలా టేస్ట్. ఒక మొత్తం పుదీనా దాన్ని ఒక మొత్తం కొత్తిమీరను వేసి మసాలా పట్టించినప్పుడు మనము అలా లైట్గా వేయించిన ఆయిల్లో పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైన్, ఇప్పుడు మనము మన డిష్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు మగ్గించుకోండి. ఇక్కడ మాకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి కొంచెం నేను గ్రేవీ టైప్లో చేశాను. చూడండి మసాలాస్ అన్నీ పట్టించాం కాబట్టి ఎంత టేస్టీగా ఉందో. దీన్ని బగారాతో సర్వ్ చేసుకోండి. యమ్మీ అండ్ డెలీషియస్ రెసిపీ, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్ కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం కదా మన రెస్టారెంట్స్ ఆర్ ఫేవర్ని ఆర్ టేస్టీ. సో ఇప్పుడు మన ఇంట్లోనే మన హ్యాండ్స్ మనం చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు అనమాట. సో చూసారా గ్రేవీ థిక్నెస్ కూడా. సో పీస్ అయితే ఇలా అంటే అసలు అంత బాగా బాయిల్ అయిపోయాయండి, చాలా బాగా ఉడికాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. యమ్మీ అండ్ టేస్టీ డెలిషియస్ని అసలు గ్రేవీ కొంచెం అలా తినేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంది. స్పైసెస్ కూడా బాగా పట్టేశాయి. సో ఇదండి ఫైనల్గా మన మసాలా చికెన్ కర్రీ. సో మేము ఇప్పుడు బగారా రైస్తో సర్వ్ చేసుకుంటాం. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది లైక్ బటన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మేము చపాతీస్తోని ట్రై చేయండి ఒకసారి. సో కొంచెం గ్రేవీ థిక్నెస్గా కావాలనుకుంటే కొంచెం క్రీమ్తో చేసేసుకోండి, మిక్స్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి మన ఫైనల్గా మసాలా చికెన్ కర్రీ. సో దీన్ని మేము రైస్తో కానివ్వండి చపాతీతో అవసరంగా ఉంటుంది టేస్ట్. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ click on the like button and subscribe our channel. Thank you.